స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ప్రజా విజయం బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు అందించిన అద్భుత విజయం. 27 సంవత్సరాల తర్వాత బీజేపీకి అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది. దేశంలో 3 వంతులకు పైగా బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం గత 10 సంవత్సరాలుగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న అభివృద్ధి. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు నిరంతరం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ గత 10 సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు అద్భుతమైన విజయంతో పట్టం కట్టారు. దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అత్యద్భుత విజయాలను సాధించే దిశగా ప్రయాణం చేస్తుందని, అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని బీజేపీ జిల్లా నాయకులు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న 5 ఏళ్లలో 30% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక రంగంలో 15.86% వృద్ధి రేటు ఉందని, దీన్ని తొలి దశలో 20%కి, తదుపరి రానున్న 5 ఏళ్లలో 30%కి పెంచేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగిందని, ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటును సాధించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించేందుకై వ్యవసాయ, హార్టికల్చర్, పశు సంవర్ధకం, ఆక్వాకల్చర్ తదితర అంశాలపై వర్క్షాప్ నిర్వహించి స్టేక్ హోల్డర్లకు అభిప్రాయాలను తీసుకొని అందుకు అనుగుణంగా ఆయా రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చేసిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద 20% గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం. ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమిక రంగంపై ఇంత దృష్టి ఎందుకు పెట్టామంటే, కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు, చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఆహారపు అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటలపైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సమక్షంలో
వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరితో పాటు నలుగురు వైసీపీ కౌన్సిలర్లు 30 మందికి పైగా వైసీపీ క్రియాశీలక నాయకులు టీడీపీలో చేరారు. వారిని సాధారణంగా కండువా కప్పి పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ రోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ద్వారా అభివృద్ధి సాధించాలి, అది సాధ్యపడుతుందని నమ్మి మాతో వచ్చినటువంటి కౌన్సిలర్లకి, వారి తరఫున వచ్చినటువంటి వారి పరివారానికి ఓ మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వినుకొండ పట్టణాన్ని ప్రజలు ఆశయాల మేరకు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. మీ అందరి సహకారం తీసుకుంటా పట్టణాన్ని అభివృద్ధి చేస్తా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీ వార్డు అభివృద్ధుల కోసం, మన టౌన్ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నిధులు తీసుకొస్తా. చంద్రబాబు గారి దగ్గర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాను. నా అండదండలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద, నా మీద నమ్మకంతో చేరినటువంటి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మిమ్మల్ని ప్రోత్సహిస్తామని, మీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా అందరితో కలిసి, గతంలో పార్టీలో ఉన్నవాళ్ళు మీరు కలిసి సమన్వయంతో చక్కగా పనిచేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పార్టీలో గతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. అందరం కలిసి టౌన్ అభివృద్ధి చేద్దామని చెప్పేసి మన గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26న నిర్వహించనున్న శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు కోటప్పకొండను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి తగు సూచనలను అందించారు. అనంతరం త్రికోటేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా కలిసి వచ్చి అన్ని టెంపుల్స్ని అన్ని విజిట్ చేస్తున్నారు. చేసి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయని కూడా అన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ కెనాల్స్ గురించి కానీ, కొండ కింద ఎలా ఉన్నాయి, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, మొత్తం కూడా అన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయండి. అన్నీ కూడా పెయింటింగ్స్ కానీ, చిన్న చిన్న మైనర్ వర్క్స్ కానీ, రిపేర్స్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే కొండకు కూడా చుట్టింటికి కూడా రివిట్మెంట్ జరుగుతుందండి. రాతితో రివిట్మెంట్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పండగకి కూడా అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఫిబ్రవరి 26 తారీఖున మనకి శివరాత్రి సందర్భంగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. కర్నూలు నగరంలోని నిర్వహిస్తున్న బాలోత్సవం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దాదాపు 2000 మంది పాల్గొన్నారు. జానపద, శాస్త్రీయ నృత్య పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. ఇలాంటి పోటీలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం, విద్యా సంవత్సరంలో 20కి పైగా బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈరోజు కర్నూలు పట్టణంలో దాదాపు 35 ఈవెంట్స్లో 3000 మంది పిల్లలతోటి కోలాహలంగా ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటకు తీయడానికి, వివిధ రకాల టాలెంట్స్ని ప్రదర్శించేటువంటి వేదికలను కల్పించే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తంగా కూడా మనం బాలోత్సవాలను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇటువంటి బాలోత్సవాలని మండల స్థాయి వరకు తీసుకెళ్తే దాదాపు ఎక్కువ మంది పిల్లలకి వేదికలు కల్పించే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు ఇట్లాంటి పోటీల్లో పాల్గొంటారో వాళ్ళ యొక్క ఆలోచనలు పెరుగుతాయి, వాళ్ళ సృజనాత్మకత పెరుగుతుంది. ఒక చిత్రలేఖన వేయటం ద్వారా, ఒక వ్యాసరచన రాయటం ద్వారా, ఒక వక్తృత్వం, ఉపన్యాసం చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలు డెవలప్ అవుతాయి. 4వ బాలోత్సవం చిన్నారుల పిల్లల పండుగ. దీనికి దాదాపు 75 నుంచి 100 స్కూళ్ళ దాకా విద్యార్థులు వచ్చారు. దాదాపు 4000 మంది పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో, 2 రోజుల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపాలిటీ స్కూల్స్ అన్నీ కలిపి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు.
ఈ ఏడాది జనవరిలో 12 కోట్ల ఆధార్ ముఖ ప్రామాణీకరణ ఫేసు అథెంటిఫికేషన్ లావాదేవీలు జరిగాయని UIDAI వెల్లడించింది. 2024 జనవరితో పోలిస్తే ఈ జనవరి ఆధార్ లావాదేవీల్లో 32% వృద్ధి నమోదైందని తెలిపింది. రోజుకు సగటున 9 కోట్లకు పైగా ఆధార్ కార్డుల నవీకరణ జరుగుతుందని, ఇందులో సుమారు 550 సంస్థలు సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 2021 అక్టోబర్లో ఫేస్ అథెంటిఫికేషన్ ప్రారంభించగా ఇప్పటిదాకా 102 కోట్ల ఆధార్ కార్డులకు ఈ ప్రక్రియ జోడించడం జరిగిందని UIDAI తెలిపింది. ముఖ ప్రామాణీకరణ లావాదేవీలలో 78 కోట్ల లావాదేవీలు గత 12 నెలల్లోనే నమోదు చేయడం జరిగిందని UIDAI సంస్థ వివరించింది. అలాగే ఈ ఏడాది జనవరిలో 43 కోట్ల ఆధార్ కార్డులను KYC చేయడం జరిగిందని సంస్థ తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్యాలే అజెండాగా భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల బద్ధంగా పాలన నడిపించలేదని, అందుకు ప్రతిఫలం ఓటమి రూపంలో వరించిందని పల్లా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షులు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత, నీతి, నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణిని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగానే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు BSc, తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలను మంత్రులు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా సచివాలయంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గంలో చర్చించవలసిన ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని ముఖ్య కార్యదర్శి కార్యాలయం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పడనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి సమగ్ర పథక నివేదిక డిపిఆర్ రూపకల్పన శరవేగంగా సాగనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక పూర్తయ్యాక రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు. గత నెల 10న కొత్త జోన్లకు సంబంధించి మార్పులు చేర్పులతో తుది డిపిఆర్ రూపొందించాలని రైల్వే బోర్డు ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు చేపట్టిన అధికారులు నివేదికకు తుది మెరుగులు దిద్దినట్లు సమాచారం. విజయవాడ డివిజన్లోని నూజివీడు, పట్టూరు, ఏలూరు మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 8న 6 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. అలాగే 13 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రాజమహేంద్రవరం, విజయవాడ, విజయవాడ రాజమహేంద్రవరం, కాకినాడ పోర్టు, విజయవాడ, విజయవాడ కాకినాడ పోర్టు రైళ్లు ఈ నెల 8న రద్దవనున్నాయి. అలాగే ఈరోజు నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో షాలిమార్, చెన్నై సెంట్రల్ షాలిమార్, హైదరాబాద్, ధన్బాద్, అలప్పుజా, సంత్రగతి, చెన్నై సెంట్రల్, టాటా బెంగళూరు ఎక్స్ప్రెస్, నిడదవోలు గుడివాడ, విజయవాడ మీదుగా నడిచే సిఎస్టీ, ముంబై, భువనేశ్వరి, బెంగళూరు, గౌహతి రైళ్లు ఉన్నాయి. వీటిని విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారి మళ్లిస్తారు. ఈ నెల 8న కాకినాడ పోర్టు, ఎల్టీ, ముంబై, విశాఖపట్నం, గుంటూరు రైళ్లు నిడదవోలు, గుడివాడ, విజయవాడ మీదుగా నడవనున్నాయి. గుంటూరు, విశాఖపట్నం, సికింద్రాబాద్, సంత్రగచ్చి, లింగంపల్లి, విశాఖపట్నం, చెన్నై సెంట్రల్, షాలిమార్ రైళ్లు విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారి మళ్లిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తమ ధృవీకరణ పత్రాలు మొబైల్ ఫోన్లోనే పొందుపరచవచ్చని, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, ఆర్జీటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియపై అన్ని శాఖలు విభాగాధిపతులతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వారికి కావలసిన అన్ని సేవలు మొబైల్ నుంచే పొందవచ్చునని అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ డేటా లేకును ఏర్పాటు చేస్తుందన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను ఈ డేటా లేక్తో అనుసంధానం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు కావలసిన అన్ని రకాల సేవలు, ధృవీకరణ పత్రాలు ఇందులో పొందే సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శాసనసభ్యులు బొజ్జల సుద్దిరెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 25వ తేదీన ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు.
5వ తేదీ 4:30కి మరి ఇక్కడ అరైవ్ అవుతారు. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు మేడం సార్ ఇద్దరు కూడా వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తా అని చెప్పి ఆయన జీవో వచ్చింది. మరి ఆ రోజు ఉన్న ప్రోగ్రామ్స్ బట్టి టైమింగ్ ఏమైనా మారచ్చు, వాళ్ళు ఎట్లా మరి చూసుకొని. అవును, 24th అసెంబ్లీ ఉన్నాయి. మరి ఆయన దానికి 2 మంది చూసుకోమంటాడు. మరి బ్రేక్ మధ్యాహ్నం మార్నింగ్ అయిపోతాడు, మధ్యాహ్నం బ్రేక్ తర్వాత వచ్చి ఆ సెషన్స్ లో పాదలు కాబట్టి మధ్యాహ్నం వచ్చి మరి పత్ర వస్త్రాలు ఇచ్చి మరి తిరిగి వెళ్ళిపోవాలంటే 2-3 అవర్స్ బ్రహ్మాండం కనెక్టివిటీ వచ్చింది ఆయన వల్ల. తప్పకుండా వచ్చే ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో బ్రహ్మాండంగా ఎప్పుడు మీరు కని విని ఎరగంటితో చూస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తుందని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా తెలిపారు. ఏలూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గత ఖరీఫ్ లో 2,30,000 హెక్టార్లలో రైతులు వరి పంటను సాగు చేశారని తెలిపారు. దీనికి సంబంధించి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ కొనుగోళ్లకు గాను 750 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా అంటే ఈ గోదావరి జిల్లాలు రెండవ పంట కూడా వరి సాగయ్యే జిల్లాలండి. ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో దాదాపుగా 2,30,000 ఎకరం వరకు సాగవుతుంది. దీంట్లో ప్రధానంగా 2 లక్షల ఎకరాల వరకు వరి సాగైందండి ఖరీఫ్ సీజన్లో. వరి ధాన్యం కూడా ఖరీఫ్ ధాన్యం కూడా రైతులు ప్రభుత్వానికి అమ్ముకోవడం, ప్రభుత్వం వెనువెంటనే వాళ్లకు దాదాపుగా చరిత్రలో లేని విధంగా కేవలం 24 గంటల్లో, ఒకరోజు వ్యవధిలో, కొంతమంది రైతులకైతే 3-4 గంటల్లోనే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా రైతులకు అందాయి. ఈ సంక్రాంతి రైతులు నిజంగా సంతోష సంక్రాంతిగా జరుపుకున్నారు. దాదాపు 750 కోట్ల రూపాయల ధాన్యం అమ్మకాలు జరిగినాయండి ఏలూరు జిల్లాలో. ఇంకా కొన్ని మండలాలు కుప్పల మీద ఉన్నాయి. ఈ పెదపాడు కావచ్చు, కొంత జంతులూరు మండలాలు కావచ్చు, అటు ముదినేపల్లి కావచ్చు. ఇంకా ఒక 20,000 మెట్రిక్ టన్నులు కూడా మార్చి వరకు కూడా ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యాలని కొనుగోలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారండి. కాబట్టి ఇంకా కూడా మార్చి వరకు కూడా ఎవరి దగ్గరైనా కూడా ఈ 3-4 మండలాల్లో ఉన్న చివరి ధాన్యం కూడా కొనుగోలు చేస్తారు. ఇంత రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం, బకాయిలు కూడా వెంటనే చెల్లింపులు కావడం సంతోషంగా. రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్లోని ఎస్టీ కాలనీకి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అదే కాలనీకి చెందిన వినోద్ తీసుకెళ్లాడంటూ బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వినోద్ అనే వ్యక్తికి పెళ్లి జరగగా భార్య ఉపాధి కొరకు గల్ఫ్ దేశం వెళ్లగా వారికి ఒక కుమారుడు కలిగి ఉన్నాడంటూ చుట్టుపక్కల వారు తెలిపారు. తమ కుమార్తె ఎక్కడున్నా తమకు అప్పగించాలంటూ మీడియా ముందు రోదనతో తల్లిదండ్రులు వాపోయారు. బాబుకు 17 సంవత్సరాలు. లక్ష్మి సార్ చదువు మానేసిన, పాప ఎక్కువ వచ్చిన తర్వాత మానేసిన. నా బిడ్డ నాకు తెచ్చిండి అన్న. నా బిడ్డ ఇల్లు దాటవతలకు పోయేది కదన్న అంటుంటే నా బిడ్డని ఏం మాయ చేసి తీసిపోయినరు అన్న. మా పాప మేము మా మొగోళ్ళు ఎవరు లేవు సార్. మా మొగోళ్ళు ఏం చూసా పని మేము అందరూ మేమున్న ఊరికి ఆడవాళ్ళకే సార్. 5 రోజులు అవుతుందన్న. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళే మాకు న్యాయం చేయలేదు. వాళ్ళ భార్య పాటిపోయిందంట. కూడా చేస్తున్నారు కానీ ఎవరు మేము ఫోన్లు అనేసి పట్టించుకోకుండా వదిలేసినాం. ఫోన్లు ఎందుకు అనేసి మా పిల్లలకు మేము అబ్జర్వ్ చేసుకున్నాం కాబట్టి వదిలేసుకున్నాము. కానీ నా కొడుకు వాడు తాగడము, ఆడ కూర్చోవడము, ఎట్లంటే అట్లా చేయడము, ఆడవాళ్ళకి ఇక్కడ పోయే వాళ్ళకి అక్కడ పోయే వాళ్ళకి చూస్తూ ఉండడము, అంతా వాని పని అంతా అదే, అంతా ఓవర్ పనులే చేస్తూ ఉంటాడు సార్ వాడు. ఇక్కడ
వాళ్ళ లేదు సార్, ముందు ఎప్పుడే ఉండింది, ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం ఉండింది, కానీ ఇప్పుడైతే లేదు. లేకపోయినా కూడా ఆమె ఇదే జరుగుతుంది అనుకుంటున్నాం మేమైతే. ఆమె అమౌంట్ కట్టేసి ఏమన్నా చేసిందో ఏమో తెలియట్లేదు. పోలీసు వాళ్ళు అయితే ఏం ఎన్క్వైరీ కూడా చేయట్లేదు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని తాకేలా విజయోత్సవాలు నిర్వహించారు. కౌంటింగ్లో బీజేపీ తొలి నుంచి బీజేపీ మెజార్టీ సాధిస్తూ ఉండడంతో బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయం చేరుకొని బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి గెలుపు ఆస్వాదించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచ కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆప్ ముసుగులో ఉన్న వామపక్ష భావజాలంపై గెలుపుగా బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ కు గుండు సున్నా మిగిలిందని బీజేపీ పేర్కొంది. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు జనసేన నాయకుడు విజయవాడకు చెందిన గుణాల కార్తిక్ అని. పాప బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స పొంది ఫిజియోథెరపీ చేయించుకొని ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పందించిన జనసేన నాయకులు నగదును అందజేశారు. తాడేపల్లి పట్టణ 19వ వార్డుకు చెందిన జనసేన అధ్యక్షుడు కాసిముళ్ల దినేష్ చక్రవర్తి దృష్టికి రావడంతో పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబంటు తిరుపతిరావు ఆధ్వర్యంలో దాతల సాయంతో 12,000 నగదును 50 కేజీల బియ్యాన్ని ఆ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు, జనసేన నాయకులు జొన్న రాజేష్ మరియు దినేష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. బ్రెయిన్ క్యాన్సర్తో 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతుందండి. పాపకి హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. 4 స్టేజ్లో ఉన్న పాపకి 9 సర్జరీలు చేశారు. 30 కీమోలు, 30 రేడియేషన్లు పెట్టారు. పాపకి అన్ని విధాలుగా అన్నీ చేశాక పాప ఆపరేషన్ అయిన కాంచి బెడ్ మీదే ఉంటుందండి. పాప నడవాలంటే వాళ్ళ పాపకి బ్రెయిన్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడటంతో మన జనసేన యూత్ లీడర్ అలానే 17వ వార్డు ప్రెసిడెంట్ అయిన దినేష్ చక్రవర్తి స్పందించడం నాకు చాలా హర్షణీయం. స్వయంగా ఆయన స్పందించడం కాకుండా మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఒక ఫండ్ లాగా పోగు చేసి ఆ పాపకి ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చిన దినేష్కి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈ విషయాన్ని మన మంగళగిరి పార్టీ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్తాను ఇప్పుడే తిరుపతిరావు గారు చెప్పారు. డెఫినెట్గా అంబటి గారు చెప్పినట్లుగానే మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడమే కాదు, దీన్ని ఇంకా అవసరమైతే చెల్లపల్లి గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళొచ్చి ఈ పాపకి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందేలా పూర్తి ఏర్పాట్లు జనసేన తరఫున చేయడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తాము. దానికి తగ్గట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇక్కడితో ఆగదు ఇది. ఇప్పుడు ఏదైతే మనం డొనేషన్ చేస్తున్నాం ఇక్కడితో ఆగదు. ఇది కాకుండా సమాజంలో ఏదైతే సంస్థలు ఉన్నాయో, రోటరీ క్లబ్ కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరినీ మేము ఇన్వాల్వ్ చేసుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన మన యువ నాయకుడు దినేష్ చక్రవర్తిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వార్తల సమాప్తం. నమస్కారం.